నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరికి వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయనేమి ఆయన నేనే భయపడకుడి అని వారితో చెప్పెను. కనుక మంచిది ప్రియులారా, 6వ అధ్యాయము మనము ధ్యానిస్తూ ఉన్నాము యోహాను సువార్త. మరి 6వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అంతలో చీకటి ఆయను గాని యేసు వారి యొద్దకు ఇంకను రాలేదు. చీకటి ఆయన గాని యేసు వారి దగ్గరికి ఇంకను రాలేదు. ఏ చీకటి ఇది? జనరల్గా వచ్చే చీకట? ఏ చీకటి ఇది? జనరల్గా వచ్చే చీకటే. కానీ ఆత్మీయమైనటువంటి చీకటి వేరు, శారీరకమైనటువంటి చీకటి వేరు. కాబట్టి మన ఆలోచనలు, మన ఉద్దేశాలు అక్కడ ఆ తుఫాను వల్ల వారు భయపడుతూ ఉన్నట్టుగా, యేసు ప్రభు వారిని చూసి వారు భయపడుతున్నట్టుగా మనం చూసి ఉంటున్నాం. కాబట్టి దేవుని ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుంటూ, బైబిల్ దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 'మంచి ప్రియులారా, కీర్తనలు 74:20 చూద్దాం. కీర్తన 74:20. అంతకుముందు కీర్తన 74:20 చూద్దాం. లోకంలో ఉన్న చీకటి గల చోటు ఎలా ఉన్నవి? చదువుతుంది. కాగా లోకములోనున్న చీకటి గల చోటుకు బలత్కారుల నివాసములలో నిండి ఉన్నవి. కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము. ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేస్తున్నామంటే, చీకటిలో ఆలోచన ఉద్దేశంలో ఏం చేయాలనుకుంటారు? పాపము చేయాలని లోకలు అనుకుంటారు. ఎక్కడ పాపం చేయాలనుకుంటారు? చీకటి ఉన్న కాడ పాపం చేయాలని అనుకుంటారు. వెలుగున్న కాడ పాపము చేయాలని మనసత్వము కలిగినటువంటి వాడు కూడా ఏం చేస్తాడనంటే చాలా హ్యాపీగా, ఉందాతనంగా కనిపిస్తూ ఉంటాడు. పాపం ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. మనిషి ఏమో బయట ఉందాగా కనిపిస్తాడు. ఆ ఉందాతనం ఎప్పుడు కనిపిస్తుంది బయటికి? చీకటి అయినప్పుడు ఆ ఉందాతనం ఆ వారిలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒకే వ్యక్తి 2 కోణాల్లో ఉంటాడు. చీకటిలో ఉంటాడు, వెలుగులో కూడా ఉండగలుగుతాడు. వెలుగులో ఉన్నప్పుడు ఎలా ఉండగలుగుతాడు? ఉందాగా, అందంగా, చాలా హ్యాపీగా, అందరికి మంచివారిగా కనిపించాలనేటటువంటి ప్రయత్నము చేస్తూ ఉంటాం. అదే చీకటి అయినప్పుడు పాపానికి దాసులుగా ఉండడానికి ప్రయత్నము చేస్తారు. ఆ మాట మళ్ళీ చదువుకున్నాం. 20 వచనం. లోకములోనున్న చీకటి గల చోటులు బలత్కారుల నివాసములతో నిండి ఉన్నవి. కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము. దేవుడిచ్చిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, 49వ కీర్తన 4వ చరణాన్ని చూద్దాం. 49వ కీర్తన 4వ చరణం. గుడార్థము గల దానికి నేను చెవియొగ్గెదను. ఇక్కడ గుడార్థము గల వానికి నేను చెవియొగ్గుదును. ఎవరైతే మనం భక్తిగా, శక్తిగా, దేవుని యొక్క సాధనంగా వాడబడేటటువంటి వారిగా మనం ఎప్పుడైతే ఉంటే
మన మాటలకు, మన ప్రార్థనల వైపు దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఈ వచనము మనకు జ్ఞాపకం చేస్తున్నది. 78వ కీర్తన 2వ చరణం. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. దేవుడు ఏం చేస్తాడంట? పూర్వకాలపు వాక్యములను, గూఢమైనటువంటి వాక్యాలను తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాడు. ఇర్మియా 33:3లో కూడా అదే మాట, గూఢమైన సంగతులను నేను నీకు వివరించదనని చెప్పి తెలియపరుస్తూ ఉంటున్నది. ఇర్మియా 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు. ఎవరా నీకు? నీకు అంటే నాతోటే, నీతోటే, 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 ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. నీతో 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 వాక్యం మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ప్రజలందరి దగ్గర మాట్లాడుతూ ఉంది వాక్యం. నీకు అని అంటే నాకు మాత్రమే కాదు, మనందరితో మాట్లాడుతుంది వాక్యం. కాబట్టి ప్రియులారా, చీకటికి ఉండేటటువంటి లక్షణాలు, వెలుగుకు ఉండాల్సినటువంటి లక్షణాల విషయాల్లో ఎక్కడైతే మనం తప్పిపోతూ ఉన్నామో వాటి విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకుందాం ప్రియులారా వాక్యానుసారంగా. సామెతలు 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. సామెతలను, భావసూచిక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢ వాక్యములను, వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢ వాక్యములను ఎప్పుడు గ్రహిస్తారు? వింటే గ్రహిస్తారు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగును. ఎప్పుడైతే వినే మనసు ఉంటే, వినే చెవి ఉంటే వారు వినగలుగుతారు, గ్రహించగలుగుతారు, వాటిని వెంబడించగలుగుతారు, ఫాలో కాగలుగుతారు. కానీ ఈ రోజుల్లో ఎవరికి పడితే వారికి ఫాలో అవుతున్నారు. ఈ రోజుల్లో సెల్ ఫోన్లో ఏం చేస్తున్నారు? నీకు పడితే నీకు ఫాలో, నీకు పడితే నీకు ఫాలో. లోకమంతా ఫాలోయింగ్ లో ఉంది, కానీ క్రీస్తును ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. ఎందుకు అది అనంటే, చీకటిలో జరిగేటటువంటి ఆ యొక్క ఘనహీనమైనటువంటి కార్యాల వైపు ఆకర్షితులై దేవుని వైపు సత్యమైనటువంటి మార్గంలో నడవడానికి ఇష్టపడక, దేవుని వాక్యం చెప్తుంది నీవు వ్యభిచరింపవద్దు, మోసపు చూపు చూడవద్దు, అబద్ధం ఆడవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, నీ పొరుగు వారిది ఏది ఆశింపకూడదు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈ మాటలలో లోకులకు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపించదు. చీకటిలో ఉండే మాటలు ఏవి అనంటే, మూతలు తీయడం, తాగడం, కవర్లు ఇప్పడం, నోట్లు పెట్టుకొని తినడం. ఇవి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే పాములు వచ్చినా వాళ్ళకి తెలియదు, తేళ్ళు వచ్చినా తెలియదు, ఏమొచ్చినా తెలియదు. ఇంకా ఇప్పుడైనా మూత తీరా అంటే నీవో పెగ్గు నేనో పెగ్గు అని కలిసి ఇట్లా షేర్ చేసుకొని తాగితే అది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. తెల్లగేసరికి మళ్ళా బోరింగ్గా ఉంటుంది. మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ తాగాలి, మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ తాగాలి. కట్టుకోల దుకాణానికి, కళ్ళు దుకాణానికి, బీరు దుకాణానికి పని. సంతోషం వచ్చినా ఆడికే పోవాలి, బాధ వచ్చినా ఆడికే పోవాలి. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏమిటి అని అంటే, నీకు సంతోషం కలిగితే పాటలు పాడమని చెప్తుంది, నీకు బాధ కలిగితే ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ మనమైతే లోకానుసారమైనటువంటి వాటి కొరకు ఎక్కువగా ప్రయాసపడతాం. చర్చికి కూడా మంది ఎక్కువ వచ్చింది అనుకోండి, బాబా ఏమన్నా చర్చ అద్భుతంగా జరుగుతుంది వాక్య పరిచర్య అని చెప్తారు. ఒక 5-6 మంది 2-3 వచ్చింది అనుకోండి,
ఏం లేదండి చర్చి కాడ ఏం వస్తారు అంటే వస్తారు, పోతారు అంటే పోతారు అన్నట్లా మాట్లాడుతూ ఉంటాం. సంఖ్య పెరిగితే చర్చి బాగుంది అని అనుకుంటారు, వాక్యం బాగుంది అనుకుంటారు, పాటలు బాగుండవి అనుకుంటారు, బోధ బాగుంది అనుకుంటారు. సంఖ్య లేకపోతే ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు అన్నట్టుగా ఉప్పు లేకపోతే ఒప్పదనమాట. మంది బాగుండ కనిపించాలి. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంది? ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటే వారి మధ్యలో నేను ఉంటానని సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులా, చీకటికి సంబంధించినటువంటి అలవాట్లు మనం ఎవరమైనా ఉంటే మనం వాటిలోకి వెళ్ళి బయటపడాలి క్రైస్తవులమైనటువంటి వారము. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనము. వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయము. ఏం చేస్తాడంటమ్మా దేవుడు? వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోయేటట్లు చేస్తాడంట. కాబట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక, వారి ఈపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయమని దావీదు చెప్పుచున్నాడు. ఎందుకు ఈ దావీదు గారు ఈ మాటను గుర్తు చేస్తూ ఉన్నారని అన్నప్పుడు, ఇశ్రాయేలీయులు శేషించిన వారు కృప ద్వారా రక్షింపబడుట, ఇతరుల గుడ్డితనం గురించిన ప్రవచనం గురించినటువంటి మాటలు దావీదు గారు గుర్తు చేస్తూ ఉంటున్నారు. లోకంలో ఉన్న గుడ్డితనం గురించి జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 24:29 వచనం. మత్తయి సువార్త 24:29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందు శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుని ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై. మత్తయి సువార్త 24:29 ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. 30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప పూరతో తన దూతలను పంపుట వారు ఆకాశం ఎక్కి ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతులు. చూడండి, ఆయన వచ్చినప్పుడు బూర ఊదబడును, దూతలను పంపబడును. బూర ఊదబడును, దూతలను పంపబడును, తీర్పు చెప్పబడును. ఆ తీర్పు రోజు నీవు నేను ఎలాగుండాలి? చీకటిలో జరిగించే కార్యాలయంలో లోబడేటటువంటి వారిగా ఉంటున్నామా, లేదా దేవునికి లోబడేటటువంటి వెలుగు కార్యాల్లో మనం పాలిభాగస్సులమై ఉంటూ ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 24 వరకు చూద్దాం. ఎఫెసీ 4 17 నుంచి 24 వరకు. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు. అన్ని జనులు అంటే ఎవరమ్మా? దేవుణ్ణి ఎరగనటువంటి వారు. ఎరిగిన తర్వాత నీవు ఆ విధంగా ఎరగనటువంటి వారిగా నీవు నడుచుకోవద్దు. ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను, వారైతే అంధకారమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న
అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి ఎటువంటి వాళ్ళంటమ్మా? ఎన్నిసార్లు చెప్పినా సిగ్గే లేదా, ఎన్నిసార్లు చెప్పినా ఏం లేదంటమ్మా, నాకు సిగ్గే లేదంట. ఎందుకు నాకని అనుకుంటున్నా? నేనేం గొప్పవాడిని కాదు, నేను మనిషిని, నేను పాపిని. నాలో పాపం లేకపోతే యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. వాక్యం అనేక మార్లు అనేకులు చెప్తూ ఉన్నారు. అయినా నాకేం లేదు, సిగ్గు లేదు. నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొని. ఇక్కడ చూడండి ప్రియులారా, అత్యాశకు చాలా మంది గురైతూ ఉన్నారు. ఇప్పుడు బెట్టింగ్ల యాప్లు వచ్చినాయి. ఇంట్లోనే ఉంటారు, బెట్టింగ్లు ఆడతారు. బెట్టింగ్లు ఆడితే ఏమొస్తుంది అని అంటే డబ్బు వస్తుంది అని వాళ్ళు ఎరదొక్కుతారు. వీళ్ళేమో ఉన్న డబ్బాల్లో కూడా ఏం చేస్తారు అని అంటే బెట్టింగ్లో పెడతాం. పెట్టి వస్తుంది 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 ఇప్పుడు 1,00,000 వస్తే నేను ఇట్లా చేయాలి, 2 లక్షలు వస్తే ఇలా చేయాలి, మా అమ్మ నాన్నల కష్టాలు తీర్చాలి, భూమి కొనాలి, బంగారు కొనాలి, బాగా పెళ్లి చేసుకోవాలి, ఎంజాయ్గా ఉండాలి, కార్లు ఉండాలి అని చెప్పి ఎన్నెన్నో కళలు పడుకొని లేవకుండా కళలు. కానీ బెట్టింగ్లో తల్లిదండ్రులు సంపాదించిన డబ్బును ఈరోజు బెట్టింగ్లో పెడుతున్నారు పిల్లలు చాలా మంది. పెట్టి 1,00,000, 2,000, 5,000, 10 లక్షలు. ఆ తర్వాత ఎవరికేం చెప్పుకోకుండా తాడు ఉరికి తాడు వేసుకొని చచ్చిపోతున్నారు. ఇది ఏ ఆశ? ఇది అత్యాశ. అత్యాశ. ఎందుకు అత్యాశ? ఊక వస్తుంది అని అంటే అత్యాశని దాని మీద ఆశపడడం. ఫ్రీగా వస్తుంది అని అంటే అత్యాశని. నీ ఫోన్ నంబర్ పోతుంది, ఫ్రీ సిమ్ అని చెప్పేటలకు 2 నెలలు సిమ్ వస్తుంది, డాటా వస్తుంది, వాడుకోవచ్చు కదా అని అంటే నీ పాత నంబర్ వెళ్ళిపోతుంది, కొత్త నంబర్ వస్తుంది. నీకు ఫోన్ చేయాలనుకున్నప్పుడు ఆ ఫోన్ నంబర్ కలవదు. ఆ 2 నెలల కొరకు 40 రోజుల కొరకు ఏం చేయాలి? సిమ్ ఫ్రీ అని అంటే సిమ్ పోతుంది. మళ్ళీ వాళ్ళు ఫీడ్ చేసుకున్న నంబరు అది తీసేసి మన నంబర్ సేవ్ చేసుకునేటటువంటి గొప్ప భాగ్యం మనం ఇస్తామా? ఇవ్వం. ఎప్పుడు మారుస్తామో తెలియదు. మన మనసును మార్చినట్లనే సిమ్మును మారుస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. దేవుని వాక్యంలో కట్టబడడానికి మనము ఆలోచన చేయడం లేదు, కానీ మన కొరకు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. చదువుతుంది. అయితే మీరు యేసును గురించి విని ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావం అంటే పాత స్వభావాన్ని మార్చుకోవాలి. కొంతమంది పేర్లు మార్చుకుంటున్నాం. ఎల్లయ్యగా ఉంటే ఏలియాగా మార్చుకుంటున్నాం, కానీ గుణం మార్చుకోవడం లేదు. ఏం మార్చుకోవడం లేదు? గుణము మార్చుకోవడం లేదు. తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేల నిక్కమైన మంచినీళ్ళు ఒక్కటి చాలు అని అంటే పలుకు బెలుకు రాళ్ళే తట్టెడు ఉంటాయి. మనకు మంచి పేరు, నీతి, యథార్థత, భక్తి అనేటటువంటిది మనలోన దూరం అయిపోతుంటది. ఎండమావులాగా కనిపిస్తుంది. ప్రయాణం అయిపోతుంటే ఎండమావులు ఉన్నట్లనే కనిపిస్తుంది, దగ్గరికి పోతే లేకుండా. మనలో కూడా భక్తి ఉంది అనేటటువంటి అభద్ర భావంతో చర్చికి వస్తుంటాం, భక్తిగా చర్చికి వస్తుంటాం, పాటలు పాడుతుంటాం, ప్రార్థన చేస్తుంటాం, వాక్యం చదువుతుంటాం, వింటుంటాం. నేను క్రైస్తవుడు, నేను క్రైస్తవుడు, నేను క్రైస్తవుడు అని చెప్తూ ఉంటాం. కానీ మనలో భక్తి అనేటటువంటిది ఎండమావులాగా దగ్గరికి వెళ్ళి చూసేసరికి దూరం అయిపోతుంది. అదేం కనిపిస్తలేదు మన జీవితంలో.
కాబట్టి వెలుగు సంబంధమైనది ఏమిటంటే నీతియు భక్తియు యథార్థతయు కలిగి మనము జీవించే వారిగా మనం ఉండాలి ప్రియులారా. అలాగనే పేతురుపత్రికను వెళ్దాం. పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు చూద్దాం. నాకున్నటువంటి సమయంలో నేను ముగించుకుంటాను. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధ పొందిన వారే విధేయులగుటను యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా కొంత గలతీయ, కప్పదొకియ, అసియా, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికుల శుభమని చెప్పి రాయున్నది. మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనది. మొదటి పేతురు 2వ అధ్యాయం 1 నుంచి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇక్కడ మనం ఆగుతాం. ఆత్మ సంబంధమైనటువంటి సజీవమైన రాళ్ల వలె మీరు ఉండమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. సజీవమైన రాళ్ళంటే కదిలేటివి. దేవుని ఆలయమైనటువంటి మనమందరం సజీవమైన రాళ్ళలాగా ఉన్నాం. అలాగున్నామా? ఎలాగున్నామా? వాడేసిన రాయిలాగా ఉన్నామా? ఆడ వాడేస్తే ఎన్ని రోజులైనా ఆడనే ఉంటుంది ఆ రాయి. ఎవరికో కాలు తగిలితే తప్ప వాడు తీసి అక్కడ తోపాడు. మన జీవితాలు కూడా కదిలింపబడేటటువంటి సజీవమైన రాళ్ళంటే ఏం చేయాలి? ఇతరులకు వాక్యము విన్న వాటిని, కన్న వాటిని చెప్పాలి. సజీవమైన రాళ్ళు చేసే పని ఏంటమ్మా? చెప్పేవిగా ఉంటాయి, వింటావి, చెప్తాయి. సజీవమైన రాళ్ళు. కానీ ఏమీ చెప్పకుండా మట్టుకుండేటివి ఏమిటి అన్నా? ఏమిటి? వేసిన రాళ్ళు అంతే. ఏడ రాసిన రాయి గొంగడి ఆన్నే ఉంది అన్నట్ల ఏడ వేసిన రాయి ఆన్నే ఉంటుంది, మట్టుకుంటుంది ఆ రాయి. ఏమన్నా మాట్లాడుతుందా? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. మనము సజీవమైన రాళ్ళగా ఉన్నాము క్రీస్తుకు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో సజీవమైన రాళ్ళుగా మనం ఉండాలి. చదువుతాను కంటిన్యూ 10 వరకు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించినో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమున కవిదేలై తొట్టిల్లుచున్నారు. దానికి వారు నియమింపబడి
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఇప్పుడు ఎట్లున్నామో మనము కనికరం పొందిన వారమై ఉన్నాము. అలాగనే చీకటిలో నుండి తన ఆశ్చర్యకార్యమైన అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇప్పుడు ప్రచురం చేసేటటువంటి వారిగా ఉన్నాం. చీకట్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడమ్మా? ప్రచురము చేస్తాడా? చేయడా? చెయ్యడు. మామూలు రాయి అయితే, పాడేసిన రాయి అయితే ఏం చేస్తుంది? ఊకనే ఉంటుంది. సజీవమైన రాయి, క్రీస్తును పోలిన రాయి అయితే ఏం చేస్తుంది? ఇతరులకు మనం సజీవమైన రాళ్ళుగా దేవుడు పోల్చి ఉన్నాడు. మనం సజీవమైన రాళ్ళ మనం ఏం చేయాలి?